మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మధ్యతరగతికి ఊరటనిస్తూ బడ్జెట్ లో కేటాయింపులు. కేంద్ర బడ్జెట్ పై మిశ్రమ స్పందన. రాష్ట్రానికి మేలు జరిగేలా ఉందన్న కూటమి నాయకులు. నిధులు సరిగ్గా లేవన్న విపక్షాలు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సెల్లార్ పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఎస్పీ సతీష్ కుమార్. పార్లమెంట్లో 2025-26 ఆర్థిక బడ్జెట్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుసగా 8వసారి ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారు. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. విద్యారంగంలో ఏఐ వినియోగాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. పప్పు ధాన్యాల కోసం 6 సంవత్సరాల ప్రణాళికను రూపొందించినట్లు బడ్జెట్ లో పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్డీఐకి అనుమతిచ్చారు. 12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపిచ్చి ట్యాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్ ను నిర్మలా సీతారామన్ ఇచ్చారు. Average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. The new structure will substantially reduce the taxes of the middle class and leave more money in their hands, boosting household consumption, savings and investment. In the new tax regime, I propose to revise tax rate structures as follows. 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. కేంద్ర బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని టీడీపీ నాయకులు డి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. 12 లక్షల ఆదాయం వరకు ఉన్న వారికి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వటం హర్షణీయమని చెప్పారు. చిన్న పరిశ్రమలకు చేయూతను ఇచ్చేందుకు లోన్ సౌకర్యం పెంపు శుభ పరిణామమన్నారు. ప్రాణాంతక వ్యాధుల మందులపై ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేయటం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 8వసారి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది అత్యున్నతమైనటువంటి బడ్జెట్గా దేశ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా మేలు చేకూరే బడ్జెట్. ఎందుకంటే ఉద్యోగస్తులందరికీ కూడా 12 లక్షల రూపాయల ఆదాయం అంటే నెలకు 1 లక్ష రూపాయల ఆదాయం ఇచ్చేవాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించక్కర్లేదు. ఒకటి. రెండోది 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఎడిషన్గా ఇస్తున్నారు. అంటే సుమారుగా 1,05,000 అంటే 5,000 చిల్లర ఏదన్నా అనుకోండి, అంతవరకు వాళ్ళు ఎవరు కూడా ట్యాక్స్ చెల్లింపు చేయనక్కర్లా, రిటర్న్స్ కూడా ఫైల్ చేయక్కర్లా. ట్యాక్స్ లేనప్పుడు రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు. అది అట్లానే చట్టంలో. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు శాపంగా, పెట్టుబడిదారులకు వరంగా ఉందని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బడ్జెట్లో ఏపీ ప్రస్తావన లేకపోవడం విచారకరమని అన్నారు. రైతుల పంటలకు సంబంధించి కనీస మద్దతు ధర గురించి ప్రస్తావన లేకపోవడం శోచనీయమని చెప్పారు. కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ని పేర్కొనవచ్చు. వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచే నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభ సభ్యురాలుగా వెళ్ళి అనంతరం మంత్రి అవడం జరిగింది. అలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆంధ్రప్రదేశ్ ఎడల కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి అర్థం పడతా ఉన్నది. దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నని కనీసం పరిగణలోకి తీసుకోకపోవటం
ఈ బడ్జెట్లో ఉన్నటువంటి అతి పెద్ద దుర్మార్గం. ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నెంబర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ తప్పక పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్పీ కోరారు. వాహనాలను రోడ్లపై పార్క్ చేసి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించొద్దని సూచించారు. అనేక చోట్ల సెల్లార్ పార్కింగ్ లేకపోవడం వలన ట్రాఫిక్ జామ్ అవుతుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ రమేష్, సీఏ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది, కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. యాజ్ అ పోలీస్ తరపు నుంచి మన వరకు ఒక రోల్ ఉంది, మున్సిపల్ కమిషనర్ వరకు ఒక రోల్ ఉంది, కలెక్టర్ గారికి ఒక రోల్ ఉంది. ఖచ్చితంగా ఈ పాయింట్ని ఆల్రెడీ దృష్టికి, ఈవెన్ ఇక్కడ మాత్రం కాదు, ఈవెన్ హాస్పిటల్స్లో కూడా ఏమవుతుందంటే సెల్లార్ పార్కింగ్ని ప్రాపర్గా, హాస్పిటల్స్ మాత్రం కాదు, ఎనీ ఒక కాంప్లెక్స్ అంటే క్లాత్ షాప్ ఉండొచ్చు, లేకపోతే ఈ టీవీ షాప్ కానీ కిరాణా షాప్స్ కానీ అన్నిట్లో కూడా సెల్లార్ పార్కింగ్ అనేది ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు బయటికి పార్కింగ్ చేయడం వల్ల ఇది ఓవరాల్ ఇష్యూ ఉంది. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ మ్యామ్ దృష్టిలో పెట్టడం జరిగింది. ఇది కూడా మేము కమింగ్ డేస్లో పర్సూ చేస్తాము. ప్రజల తరపు నుంచి కూడా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ మ్యామ్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. నేటి నుంచి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో అభివృద్ది ప్రాతిపదికన 10 నుంచి 20% వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. భూములతో పాటు నిర్మాణాల విలువ పెంపు కూడా అమల్లోకొచ్చాయి. గుంటూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భూముల మార్కెట్ విలువను తగ్గించారు. క్రోసూరులోని వెంకటేశ్వర స్వామి గుడిలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల్ని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తమ పార్టీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు కార్పొరేషన్లో బలం లేకపోయినా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు టీడీపీ ఎందుకు పోటీ పడుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగులతో కలిసి అంబటి గుంటూరులో మీడియాతో మాట్లాడారు. నైతిక విలువల గురించి మాట్లాడేవారు క్యాంపు రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ని ప్రలోభాలు పెట్టి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం ఇంత కక్కుర్తి పడవలసినటువంటి అవసరం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ప్రజలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకం, గుంటూరు ప్రజానీకం ఆలోచించాలి ఈ విషయం మీద. మేము ఇప్పటికీ నమ్ముతున్నాం, అంతరాత్మ ప్రబోధనతో ఎవరైతే ఫ్యాను గుర్తు మీద గెలిచారో వాళ్ళందరూ కూడా అంతరాత్మ ప్రబోధనతో ఓటు వేస్తారని. శ్రీ సత్యసాయి విద్యానికేతన్ స్కూల్లో 100 ప్రాజెక్టులతో సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేశారు. రైల్పేట్లోని శ్రీ సత్యసాయి విద్యానికేతన్ స్కూల్లో జరిగిన సైన్స్ ఎక్స్పోలో ముఖ్య అతిథులుగా ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, డాక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి ఎక్స్పోలు తోడ్పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ అన్ని వాళ్ళు టీచర్స్ పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూశాను. చాలా బాగున్నాయి. పిల్లలు కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పినట్టుగా చాలా చక్కగా వివరించారు. అట్లాగే నాలెడ్జ్ కూడా వాళ్ళకి సబ్జెక్ట్ మీద కూడా చెప్పేదాని మీద కూడా రొటీన్గా చెప్పకుండా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనం పోయి చూడటానికి పోతే మాకు అండర్స్టాండింగ్ అయ్యేట్టుగా మంచి టాలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్కూల్ కూడా దీన్ని బట్టి టీచర్స్, ప్రిన్సిపాల్ స్కూల్ని చాలా జాగ్రత్తగా రన్ చేస్తున్నానని అనుకుంటున్నాను. నేను కూడా బీఈడీ అయిపోయింది నాకు కూడా. సో అక్కడ స్కూల్ ఉంది, అక్కడ మందిరంలో హాస్పిటల్ ఒకటి పెట్టాము లోకల్గా. ఫ్రీ ఉచిత మెడికల్ క్యాంప్స్, ఉచిత వైద్యం ప్రతి ఆదివారం గత 35 ఇయర్స్గా చేస్తున్నాము. ఎక్కడన్నా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఉన్నా చేస్తాము. ఎన్నో రకమైన సత్యసాయి ఆర్గనైజేషన్స్ తరఫున కూడా నేను ఒక రిప్రజెంటేటివ్గా గుంటూరు డిస్ట్రిక్ట్కి ఇన్ఛార్జ్ మెడికల్గా ఉన్నాను. ఈ స్కూల్కి పిలిచడం నాకు కూడా సంతోషంగా ఉంది. స్వామి అనుగ్రహం పిల్లలందరి మీద ఉండాలని
టీచర్స్ కూడా అంత డిసిప్లైన్ టీచర్స్ కూడా మామూలుగా అన్ని స్కూల్స్లో దొరకరు. ఈ విలువలు తెలుసుకుని ఈ స్కూల్స్లో వర్క్ చేసే టీచర్స్ కూడా అటువంటి టీచర్సే ఉన్నారు, అటువంటి ప్రిన్సిపలే ఉన్నారు, అటువంటి వాళ్ళే ఉన్నారు. స్టూడెంట్స్ కూడా అట్లాగే తయారైతే మన సంఘానికి ఎటువంటి బాధ లేదు. వీళ్ళందరూ డెవలప్ అయ్యి మంచి విద్యను ఆర్జించి. సంబాలగరు నారాయణ ఈ కిడ్స్ క్యాంపస్ లో స్పెల్ బి గ్రాండ్ ఫినాలే పోటీలు విజయవంతంగా జరిగాయి. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులు భాష నైపుణ్యాన్ని, అసాధారణమైన స్పెల్లింగ్ నైపుణ్యాలను ప్రదర్శించారు. గ్రాండ్ ఫినాలే తమ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని నారాయణ విద్యా సంస్థల R&D మారియో బ్రాంచ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం శ్రీనివాసులరెడ్డి, ఏజీఎంసీ వెంకటేశ్వరరావు, నాగరాజు, లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Every school is participating in this event అండి. నారాయణ ఎప్పుడు కూడా ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ బిలీవ్ చేస్తుంది. ఎప్పుడు కూడా పేరెంట్స్కి కొత్తదనం ఇవ్వాలి అనేది పేరెంట్స్ కోరుకుంటారు, అలాగే నారాయణ సంస్థ కూడా కోరుకుంటుందండి. ఈ ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ప్లాన్ చేస్తాము. పిల్లలు ఒక అభివృద్ధి చెందాలి అంటే నారాయణ ఏమి ఇవ్వాలి అనేది ప్రతిసారి సెంట్రల్ ఆఫీస్లో ఆలోచిస్తుంది. ఇవన్నీ సెంట్రల్ ఆఫీస్లో మేము ప్లాన్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్స్ అనేది హోవర్డ్ గార్డ్నర్ ఫిలాసఫీ నుంచి వర్డ్ స్మార్ట్ అనేది, అంటే పిల్లల్లో పదాలు నేర్చుకుంటే ఎంతైనా రాయొచ్చు, ఎంతైనా మాట్లాడొచ్చు అనే ఒక అభిప్రాయం అండి. ఫిజికల్గా కానివ్వండి, సైకలాజికల్గా కానీ ఎలా డెవలప్ అవ్వాలనేది ఒక నారాయణ సెంట్రల్ ఆఫీస్ సిస్టంలో ఒక ఫౌండేషన్ ప్లానింగ్ అనేది జరుగుతుందండి. ఆ ప్లానింగ్ని ఇంప్లిమెంటేషన్ కోసం అనేది బ్రాంచ్ లెవెల్లో 2 లెవెల్స్ ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళా 3rd లెవెల్లో డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా 17 బ్రాంచ్లకు సంబంధించి ఈ పోటీ అనేది జరుగుతుంది. సో ఈ వయసులోనే వాళ్ళకి పోటీతత్వం నేర్పించడము, వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం అనేది ఈ నారాయణ సిస్టంలో ఉంది. కాబట్టి పిల్లల్లో వాళ్ళ మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఈ ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి అనేది మా నమ్మకంతో మా నారాయణ సిస్టమ్ ఇవన్నీ ప్లాన్ చేసింది. సో ఈ కార్యక్రమాన్ని మా ఈ పట్టాపురం బ్రాంచ్లో నిర్వహించడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వేతన జీవులకు ఊరట కల్పించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా అన్నారు. సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ 2 లేదా 3 నెలల వేతనాన్ని ఆదాయ పన్నును చెల్లిస్తున్నారని చెప్పారు. బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం బాధాకరమని అన్నారు. దాదాపుగా 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా, ఎటువంటి ఆదాయ పన్ను కట్టే పని లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అలాగే మాకున్నటువంటి స్టాండర్డ్ డిడక్షన్స్ యొక్క పరిధిని ఏదైతే ఉందో అది కూడా కలుపుకొని 5 లక్షల వరకు కనుక ఉంటే మాకు బాగుంటుందనేది మేము అభిప్రాయం తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరం 26-27 ఆర్థిక సంవత్సరంలో అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్నును 12 లక్షల వరకు మినహాయించి స్టాండర్డ్ డిడక్షన్స్ ను 5 లక్షల వరకు చేస్తే బాగుంటుందనేది మేము అభిప్రాయపడుతున్నాం. దానికి అనుగుణంగా రూపకల్పన చేస్తే ప్రభుత్వం చాలా బాగుంటుంది. ఉద్యోగులు దాదాపుగా ఈ రాష్ట్రంలో సుమారు 20% మంది ఉద్యోగులు దాదాపు 2 నెలల నుంచి 3 నెలల వరకు ఆదాయ పన్ను కింద వాళ్ళ యొక్క జీతభత్యాలు చెల్లించేటువంటి పరిస్థితి వచ్చింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో వివిధ జిల్లాల్లో హోంగార్డులుగా పనిచేస్తున్న వారికి పరీక్షలు నిర్వహించారు. వివిధ కేటగిరీల్లో పరీక్షలు జరగగా ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా పరిశీలించారు. నల్లపాడులోని బాసరా కాన్సెప్ట్ స్కూల్లో స్కాలర్స్టిక్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ కు న్యాయ నిర్ణేతలుగా సుగుణ సైన్స్ అకాడమీ డాక్టర్ చివుకుల సాంబశివరావు, స్టేట్ రిసోర్స్ పర్సన్ జి శ్రీనివాసరావు, ప్రముఖ స్టేట్ సైకాలజిస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, చైర్మన్ సాదినేని మురళీమోహన్, డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపాల్ బి శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సుమారు 200 ఎగ్జిబిట్స్ చేయటం జరిగిందని తెలిపారు. దీని వలన విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటం మరియు నాలెడ్జ్ పెంపొందించే విధంగా ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అంటే విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయటం కోసం ఈ స్కాలర్స్టిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అతి తక్కువ కాలంలో మరి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి
మరి నైపుణ్యతని ప్రదర్శిస్తూ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ప్రదర్శించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ చివుకుల సాంబశివరావు గారు, అదేవిధంగా స్టేట్ రిసోర్స్ పర్సన్ అయినటువంటి జి శ్రీనివాసరావు గారు మరి న్యాయ నిర్ణేతలుగా విచ్చేయడం జరిగింది. దాదాపుగా అతి తక్కువ టైంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, డైరెక్టర్ రాధా గారు, ప్రిన్సిపల్ మేడం శ్రీలక్ష్మి గారు మరియు ఉపాధ్యాయుల సహకారంతో మరి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు అన్ని రంగాల్లో అంటే సైన్సు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో కూడా డైలీ లైఫ్లో వాళ్ళ సైన్స్ ప్రయోగాలు ఏం చేయాలనేది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఒక ప్రాజెక్టుని చూసిన తర్వాత ఇంకో ప్రాజెక్టుని చూసేటప్పుడు దేన్ని మనం బెస్ట్గా నిర్ణయించాలనేది కూడా ఇప్పటివరకు అయితే మేము చాలా కన్ఫ్యూజన్ అయ్యాము. కాబట్టి ఎంతో యామరపాటు లేకుండా దిశానిర్దేశంతో ఈ ప్రాజెక్టులని మేము మూల్యాంకనం చేస్తున్నాము. ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలోని ఫోనిక్స్ గ్లోబల్ స్కూల్లో ఏర్పాటు చేసిన శాట్ సైన్స్, ఆర్ట్స్ మరియు టెక్నాలజీ సైన్స్ ఫేర్ లో నాసా సైంటిస్ట్, ఆస్ట్రోనట్ క్యాండిడేట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇస్రో మెజికా దంగేటి జాహ్నవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ పెంచుకొని సాంకేతికత, శాస్త్రీయబద్ధంతో ఆలోచించాలని, స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ సంస్థలో రిజిస్టర్ అయ్యి ఎదగాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫోనిక్స్ గ్లోబల్ స్కూల్ సీఈఓ మార్పు దీనా, స్కూల్ కరెస్పాండెంట్ మార్పు మోజేష్, హెచ్ఎంపీ నర్మదా, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక సైంటిస్ట్, ఆస్ట్రోనాట్ క్యాండిడేట్, ఒక స్కూబా డైవర్ అండ్ ఇవన్నిటికన్నా ముందు నేను కూడా అలా ఒక స్టూడెంట్ని. సో చిన్నప్పటి నుండి మై పేరెంట్స్ లెఫ్ట్ మీ వెన్ ఐ వాజ్ 1 year old. మా అమ్మమ్మ దగ్గర నన్ను వదిలేసి దే మూవ్ టు డిఫరెంట్ కంట్రీ, వేరే కంట్రీకి వెళ్ళారు. అప్పటి నుండి అమ్మమ్మ దగ్గరే పెరిగాను నేను. సో షీ యూస్ టు టెల్ మీ లాట్ ఆఫ్ బెడ్ టైమ్ స్టోరీస్ అబౌట్ మూన్ అనమాట. చందమామ కథలు చెప్పేవారు ఎక్కువ. సో ఆ చందమామ ఉంటారు, అందులో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పేవాళ్ళు. సో ఆ స్టోరీ నా డ్రీమ్కి ఆర్జిన్ అనమాట. ఎవరన్నా అడిగితే స్పేస్కి వెళ్తానని చెప్పేదాన్ని. ఎలా వెళ్తావంటే ఒక లాడర్ నిచ్చెన బిల్డ్ చేసుకుని పైకి ఎక్కుతా అని చెప్పేదన్నమాట. 2025 కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రిక్తహస్తం చూపాయని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. ఏపీకి విభజన చట్టంలో రావాల్సిన ప్రయోజనాలు ఏవీ ప్రకటించలేదన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురజాడను గుర్తు చేస్తూ ఏపీ అభివృద్ధిని మర్చిపోయారని తెలిపారు. బీహార్, ఢిల్లీ ఎన్నికల ప్రచార అస్త్రంగా కేంద్ర బడ్జెట్ను రూపొందించారని లక్ష్మణ్ రెడ్డి అన్నారు. బీహార్, ఢిల్లీలో ఎన్నికల దత్తుల సందర్భంగా ఇది ఒక ఎన్నికల బడ్జెట్గా మార్చి బీహార్ రాష్ట్రానికి ఇచ్చిన వరాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేని పరిస్థితి కనపడుతూ ఉంది. బీహార్లో నితీష్ కుమార్ బెదిరిస్తూ ఉంటాం, ఎన్నికలు జరుగుతూ ఉంటాం, తద్వారా అనేక ప్రాజెక్టులు బీహార్కి అందించారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ఆశలతో 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ నిరాశని నింపింది. ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీతో చేదోడుగా ఉంటున్న ఉప ముఖ్యమంత్రి, వీరందరి యొక్క కృషితో 3 కేంద్ర మంత్రులు, దాదాపు 25 మంది దాకా పార్లమెంట్ సభ్యులున్న ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వమే పోరాడి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఆశించారు. ఫిబ్రవరి 3న కార్పొరేషన్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారి ఓబులేసు, ప్రిసైడింగ్ అధికారి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మధ్యతరగతికి ఊరటనిస్తూ బడ్జెట్లో కేటాయింపులు. కేంద్ర బడ్జెట్ పై మిశ్రమ స్పందన, రాష్ట్రానికి మేలు జరిగేలా ఉందన్న కూటమి నాయకులు, నిధులు సరిగ్గా లేవన్న విపక్షాలు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి,
సెల్లార్ పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఎస్పీ సతీష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.